Good morning, all of you. My name is Avanti, working in Government Degree College, Mortar. Today, our topic is regression analysis, second method, right, ma? Now, there is a formula, steps, or I will explain. అమ్మ తెలుగు మీడియం పిల్లలకి కూడా చెప్తున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రతిగమన విశ్లేషణలో రెండవ పద్ధతి చెప్తున్నాను. లాస్ట్ క్లాస్లో నేను మొదటి పద్ధతి చెప్పాను. ఇప్పుడు రెండవ పద్ధతి స్టార్ట్ చేస్తున్నాము. ఆ రెండో మెథడ్ని ఎలా ఫాలో అవ్వాలి అనేది స్టెప్స్ ఇప్పుడు ఫాలో అవుతున్నాం, రైట్ అమ్మా? సో ఫస్ట్ వన్, క్యాలిక్యులేట్ అర్థమెటిక్ మీన్ ఎక్స్ బార్ అండ్ వై బార్, రైట్ అమ్మా? సో మనకి క్వశ్చన్స్లో XY values ఇస్తాడు. One of the x values and second one of the y values. The both are we have to find out the means, right? x mean కనుక్కోవాలి మనము, y mean కనుక్కోవాలి. అంటే ఇక్కడ x యొక్క అంక మధ్యమము, y యొక్క అంక మధ్యమము కనుక్కోవాలి. ఇట్ ఈస్ షోస్ ఆన్ x bar and y bar, right అమ్మా? Then take deviations from the arithmetic mean. It is small x is equal to x minus x bar. At the same time small y is equal to y minus y bar. అయితే ఇక్కడ ఏంటమ్మా మనకి వీటిని డేవియేషన్స్ మీన్స్ వీటిని విచలనాలు అంటారు. మనకి విచలనాలని ఇక్కడ స్మాల్ ఎక్స్ స్మాల్ వైతోని సూచిస్తున్నాము. సో స్మాల్ ఎక్స్ రావాలి అంటే ఎక్స్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇస్తాడు. ఎక్స్ బార్ ఇప్పుడు మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసుకున్నాం, ఫస్ట్ స్టెప్లో ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. సో ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేస్తే మనకి స్మాల్ ఎక్స్ వస్తుంది. అలాగే వై అనేది మనకి క్వశ్చన్లో ఇస్తాడు. ఆ స్మాల్ వై ఫైండ్ అవుట్ చేయాలంటే వై బార్ ఇందాక కనుక్కున్నాం కాబట్టి వై మైనస్ వై బార్ చేస్తే మనకి స్మాల్ వై అనేది వస్తుంది. దెన్ వీ హ్యావ్ టు గో ఆన్ థర్డ్ స్టెప్, స్క్వేర్ ద డేవియేషన్స్. ఇట్స్ కాల్డ్ ఎక్స్ స్క్వేర్ అండ్ వై స్క్వేర్. వచ్చిన ప్రతి దానికి వర్గమూలాలను వర్గం చేస్తున్నాం, రైట్? ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఎలాగో వై ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ అలాగా, రైట్ అమ్మా? దెన్ నెక్స్ట్ వన్, మల్టిప్లై ద డేవియేషన్స్ ఇట్ షోస్ ఆన్ XY. మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేస్తే స్మాల్ ఎక్స్ అని, వై మైనస్ వై బార్ చేస్తే స్మాల్ వై అని. ఈ రెండింటిని ఏవైతే మనకి స్మాల్ ఎక్స్ స్మాల్ వై వచ్చినాయో ఈ రెండింటిని ఇంటూ చేసుకుంటున్నాము. దట్ ఈస్ ద ఫోర్త్ వన్, రైట్ అమ్మా? దెన్ ఫిఫ్త్ వన్, ఫ్రేమ్ ద టూ రిగ్రెషన్ ఈక్వేషన్స్, రైట్ అమ్మా? దెన్ ఇప్పుడు ఏవైతే మనకి రిగ్రెషన్ ఈక్వేషన్స్ అయితే ఉన్నాయో ఈ ఈక్వేషన్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రేమ్ చేసుకుంటున్నాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద రిగ్రెషన్ ఈక్వేషన్, ఫస్ట్ రిగ్రెషన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ ఆన్ వై. మొదటి ప్రతిగమన సమీకరణము ఎక్స్ మీద వై ప్రతిగమన సమీకరణము అని పిలుస్తామమ్మా. ఎక్స్ మీద వై ప్రతిగమన సమీకరణము. ద ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు BXY into y minus y bar. ఇది ఫార్ములా, రైట్ అమ్మా? ద ఫస్ట్ రిగ్రెషన్ ఈక్వేషన్ ఈజ్ x minus x bar is equal to BXY into y minus y bar. This is the formula of first regression equation. Then where the formula is expanded, BXY is equal to regression coefficient of x on y. That is equal to BXY is equal to R into sigma x divided by SDX divided by SDY, or BXY is equal to sigma XY divided by sigma y square. This is the formula, right అమ్మా? అమ్మా వినండి, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ పిల్లలకి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు BXY ఇంటూ వై మైనస్ వై బార్ అనేది ఫార్ములా. అయితే ఇందులో ఈ ఫార్ములాలో మనకి BXY అంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాము అంటే BXY ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ SDX, అదేంటి ప్రామాణిక విచలనం, రైట్ అమ్మా? ప్రామాణిక విచలనం అనేది ఎక్స్ SDX డివైడెడ్ బై SDY, లేదా BXY ఈజ్ ఈక్వల్ టు సిగ్మా XY డివైడెడ్ బై సిగ్మా వై స్క్వేర్. ఇవి రెండింటిని మనం ఆల్రెడీ మనము క్వశ్చన్లో ప్రిపేర్ చేస్తాము. సిగ్మా XY డివైడెడ్ బై వై స్క్వేర్ అనేది ఆల్రెడీ మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాము కాబట్టి ఇదే ఫాలో అవుదాం, రైట్ అమ్మా? దెన్ నెక్స్ట్ రిగ్రెషన్ ఈక్వేషన్ వై ఆన్ ఎక్స్. ఇది వరకు మనం రైట్ అమ్మా? సో ఇది వరకు కూడా ఎక్స్ ఆన్ వై చేసాము, ఇప్పుడు వై ఆన్ ఎక్స్, రైట్ అమ్మా? ద సెకండ్ రిగ్రెషన్ ఈక్వేషన్ ఈజ్ వై ఆన్ ఎక్స్. రెండవ ప్రతిగమన సమీకరణము వై మీద ఎక్స్ ప్రతిగమన సమీకరణం, రైట్ అమ్మా? ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు BYX ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్.
y మైనస్ y బార్ ఈజ్ ఈక్వల్ టు byx ఈజ్ ఇంటూ x మైనస్ x బార్ అనేది ఫార్ములా. సో ఇక్కడ మనకి byx అంటే ఏంటి, కంప్లీట్ మనం పైన ఉన్న bxy ఏదైతే ఉందో దానికి రివర్స్లో ఉంటుంది. సో byx ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ sdy డివైడెడ్ బై sdx ఆర్ byx ఈజ్ ఈక్వల్ టు సిగ్మా xy డివైడెడ్ బై సిగ్మా x స్క్వేర్. రైట్ మా, దీస్ ఆర్ ద formulas of regression equations. The both equations formulas is there. రైట్ అమ్మ, రెండు ప్రతిగమన సమీకరణాల యొక్క సూత్రాలు వాటి యొక్క ప్రణాళిక అంటే ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలనే స్టెప్స్తో సహా ఇక్కడ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. దెన్ వీ హ్యావ్ టు గో టు ద ఎగ్జాంపుల్ ప్రాబ్లం. రైట్ అమ్మ, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఫ్రేమ్ ద 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డాటా. ఇదిగో ఇచ్చిన దత్తాంశం నుండి 2 ప్రతిగమన సమీకరణాలను గణన చేయండి అని ఇచ్చారు. ద ఎక్స్ వాల్యూస్ ఆర్ 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. The y values are 15, 16, 14, 13, 11, 12, 10, 8, 9. రైట్ అమ్మా, ఇక్కడ చూడండి మనకి క్వశ్చన్లో ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఇచ్చాడు. ఎక్స్ విలువలేమో 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అనేవి ఎక్స్ వాల్యూస్ అవుతున్నాయి. ద వై వాల్యూస్ ఆర్ 15, 16, 14, 13, 11, 12, 10, 8, 9 ఇవేవి కూడా వై వాల్యూస్. సో వీటిని ఫస్ట్ మనము కింద రాసేద్దాము. ఎక్స్ వాల్యూస్ సపరేట్గా వై వాల్యూస్ సపరేట్గా టేబుల్ ఫామ్లో ఒక పట్టిక రూపంలో వేసి ఎక్స్ వాల్యూస్ సపరేట్గా వై వాల్యూస్ సపరేట్గా రాసుకుంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ వచ్చిన తర్వాత మనకి ఎక్స్ బార్ కావాలి. మనం ఫాలో అయిన ఫస్ట్ స్టెప్ ప్రకారం క్యాలిక్యులేట్ అర్థమెటిక్ మీన్స్ అని ఉంది. రైట్, సో మనం ఇక్కడ ఎక్స్ బార్ వై బార్ కనుక్కోవాలి. ఇక్కడ ఎక్స్ బార్ కనుక్కోవాలి అంటే ఏంటి అంటే డైరెక్ట్ మనం ఏ ఫార్ములా అయితే యూస్ చేస్తామో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్ అనే ఫార్ములాని. సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్ అంటే టోటల్ ఆఫ్ ఐటమ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనే ఫార్ములాని యూజ్ చేస్తాం ఇక్కడ రాష్ట్రం. రైట్ అమ్మా, తెలుగు మీడియం వాళ్ళకైతే రాష్ట్రం మొత్తంపై రాష్ట్ర సంఖ్య అనే ఫార్ములాని మనం ఎక్స్ బార్ కనుక్కోవడానికి యూజ్ చేసుకుంటున్నాము. ఓకే, దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఎక్స్ బార్. రైట్ అమ్మా, ఇప్పుడు మనము ఎక్స్ బార్ యొక్క అంకమధ్యమాన్ని ఎక్స్ యొక్క అంకమధ్యమాన్ని కనుక్కుంటున్నాము. రైట్, సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్ అన్నాడు. సో ఎక్స్ వాల్యూస్ టోటల్ అన్నీ చేస్తే ఎంత వచ్చింది, 9 + 8 + 7 + 6 + 5 + 4 + 3 + 2 + 1 వీటన్నింటినీ టోటల్ చేస్తే 45 వచ్చింది. సో సిగ్మా ఎక్స్ అంటే 45. రైట్ అమ్మా, టోటల్ ఆఫ్ నంబర్స్ ఎంత ఉన్నట్టు మనకి 9 ఉన్నట్టు. రైట్ అమ్మా, చూడండి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి మనకి, 9 నంబర్స్ ఉన్నాయి. రైట్, సో సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్ అంటే 45 డివైడెడ్ బై 9 చేస్తే మనకి ఎక్స్ బార్ వాల్యూ అనేది 5 వచ్చింది. ఓకే, దెన్ అలాగే సేమ్గా మనం వై వాల్యూస్ కనుక్కుంటున్నాం. లెట్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది వై బార్ ఆర్ వై అర్థమెటిక్ మీన్ లేదా వై యొక్క అంకమధ్యమాన్ని కనుక్కుంటున్నాం. ఇట్స్ షోస్ ఆన్ వై బార్. ఓకే అమ్మా, వై బార్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ టోటల్ ఆఫ్ నంబర్స్ డివైడెడ్ బై టోటల్ ఆఫ్ ఐటమ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనే ఫార్ములాని బేస్ చేసుకొని చేస్తున్నాము. టోటల్ ఆఫ్ ఐటమ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో ఇక్కడ సిగ్మా వై డివైడెడ్ బై ఎన్ అనే ఫార్ములాని రాసుకున్నాము. సేమ్ ఎక్స్ ప్లేస్లో వై పడుతున్నాము. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండట్లేదు. రైట్ మా, సో వై బార్లో ఫస్ట్ మనకు కావాల్సింది టోటల్ ఆఫ్ వై కావాలి, టోటల్ ఆఫ్ వై వాల్యూస్ కావాలి. అప్పుడు ఏం చేస్తున్నాము, 15 + 16 + 14 + 13 + 11 + 12 + 10 + 8 + 9 దీస్ ఆర్ టోటల్ ఆఫ్ వై వాల్యూస్. రైట్ అమ్మా, వీటన్నింటినీ టోటల్ చేసుకుంటున్నాము. టోటల్ చేసుకుంటుంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే, సో టోటల్ ఆఫ్ వై వాల్యూ సిగ్మా వై డివైడెడ్ బై ఎన్ కదా. టోటల్ ఆఫ్ వై వాల్యూస్ ఏంటి, 108 డివైడెడ్ బై టోటల్ ఆఫ్ ఐటమ్స్ ఏమున్నాయి, 9 ఉన్నాయి. సో టోటల్ ఆఫ్ ఐటమ్స్ 9 ఉన్నాయి. 108 డివైడెడ్ బై 9 చేస్తే మనకి 12. ద ఆన్సర్ ఈజ్ 12. సో వై పవర్ ఆన్సర్ ఎంత వచ్చింది, 12. దెన్ లెట్స్ వీ హ్యావ్ టు షోస్ ఆన్ ద అర్థమెటిక్ మీన్ వాల్యూస్ ఆర్ ఎక్స్ బార్ వాల్యూ ఈజ్ 5, ద వై బార్ వాల్యూ ఈజ్ 12. ఇప్పుడు మనము అంకమధ్యమం విలువలు తీసుకుంటే ఎక్స్ అంకమధ్యమము ఏమో 5గా ఉంది, వై అంకమధ్యమేమో 12గా ఉంది. రైట్ అమ్మా, దెన్ ఇప్పుడు మనం ఫార్ములా చేద్దాం. ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి స్మాల్ ఎక్స్ స్మాల్ వై కావాలి. ఇప్పుడు మీకు ఎక్కడైతే స్క్రీన్లో కనిపిస్తున్న థర్డ్
column చూడండి, రైట్ అమ్మా. ప్లీజ్ షోట్స్ ఆన్ వాట్ ఈస్ యూ ఆర్ డిస్ప్లేయింగ్ one of the table. The third please watch the third column. Small x is equal to x minus x bar, right amma. Small x is equal to x minus x bar. The x bar value is 5, right amma. So 9 minus 5 4, 9 minus 5 4, right amma. 8 minus 5 3, 7 minus 5 2, 6 minus 5 1, 5 minus 5 0. Then 4 minus 5 minus 1, 3 minus 5 minus 2, 2 minus 12 minus 3, 1 minus 5 minus 4. These are plus or minus values అన్నీ కూడా separate రాసుకున్నాం. Please write down plus values are separate and minus values are separate. Then the value is plus values మైనస్ వాల్యూస్. దెన్ సేమ్ అలాగే ఇప్పుడు మనం వైని కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నామమ్మా. ద వై బార్ ఈజ్ ఈక్వల్ టు 12. సో స్మాల్ వై రావాలి అంటే మనం వై మైనస్ వై బార్ చేస్తున్నాం. వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వై స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ వై బార్, రైట్ అమ్మా. ద వై బార్ వాల్యూ ఈజ్ 12. Then 15 minus 12 3, 16 minus 12 4, 14 minus 12 2, 13 minus 12 1. Then 11 minus 12 minus 1, 12 minus 12 0, 10 minus 12 minus 2, 8 minus 12 minus 4, 9 minus 12 minus 3. These are the minus values. Please indicate the separate values. Then when we have to claim the x values, small x values and small y values, we have to square them, రైట్ అమ్మా. ఎప్పుడైతే మనకి ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ వచ్చినాయో ఈ వచ్చిన ఎక్స్ వాల్యూస్ని వై వాల్యూస్ని రెండింటిని కూడా వర్గం చేస్తున్నాం. వర్గం ఇన్ ద సెన్స్ వాటిని స్క్వేర్ చేస్తున్నాం, రైట్. సో ఎక్స్ స్క్వేర్ ఇన్ ద సెన్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్. సో 4 into 4 16, 3 into 3 9, 14 into 2 into 2 4, 1 into 1 1. Then 0 into 0 0, 1 into 1 1, 2 into 2 4, 3 into 3 9, 4 into 4 16, right amma. Then same alage y square values. 3 into 3 9, 4 into 4 16, 2 into 2 4, 1 into 1 1, 1 into 1 0, 1 into 1 1, 0 into 0 0, 2 into 2 4, 4 into 4 16, 3 into 3 9. These are the y values. Then we have to find out the x and x comma y values. X comma y values, right amma. Small x values 4 into 3 12, 3 into 4 12, 2 into 2 4, 1 into 1 1, 0 into 1 0, 1 into 0 0, 2 into 2 4, 3 into 4 12, 4 into 3 12, right amma. So we have to close the table. So we have to find out the x square value, y square value and xy values, right amma. So the x square value is 60, the y square value is 60, xy value is plus 57, రైట్ అమ్మా. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఎక్స్ స్క్వేర్ని వై స్క్వేర్ని ఎక్స్వై వాల్యూస్ అన్నింటినీ టోటల్ చేసుకుంటున్నాము. అప్పుడు మనం ఈ టేబుల్ని క్లోజ్ చేస్తున్నాము. ఎక్స్ స్క్వేర్ వాల్యూ వచ్చి 60గా ఉంది, వై స్క్వేర్ వాల్యూ కూడా 60గా ఉంది, ఎక్స్వై వాల్యూ వచ్చి 57, రైట్ అమ్మా. ఈ వాల్యూస్ అన్నింటిని ఇప్పుడు మనం రెండు ప్రతిగమన సమీకరణాలు కనుక్కోవడానికి ఇవి మనకి యూజ్ అవుతున్నాయి, రైట్ అమ్మా. దెన్ ఫస్ట్ వన్, ద ఫస్ట్ రిగ్రెషన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ ఆన్ వై. ఎక్స్ మీద వై ప్రతిగమన సమీకరణము ఏముంది అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు బిఎక్స్వై ఇంటూ వై మైనస్ వై బార్, రైట్ అమ్మా. సో దెన్ బిఎక్స్వై ఈజ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై. ఇక్కడ ఏముంది, బిఎక్స్వై అనేది ప్రతిగమన సమీకరణం యొక్క కోఎఫిషియంట్ అవుతుంది. ఎక్స్ ఆన్ వై ఏమవుతుంది అని అంటే bxy is equal to r into sigma sdx divided by sdy, or bxy is equal to r into sigma xy divided by sigma y square, రైట్ అమ్మా. సిగ్మా y square ఇది దీని యొక్క టోటల్ అవుతుంది. ఇది దీని యొక్క టోటల్ అవుతుంది. అప్పుడు ఏముంది, bxy ఈజ్ ఈక్వల్ టు సిగ్మా xy డివైడెడ్ బై సిగ్మా y స్క్వేర్ వాల్యూ వచ్చేసి సిగ్మా xy అంటేనేమో 57 ఉంది డివైడెడ్ బై 60, రైట్ అమ్మా. 60 అనేదేమో
ఎక్స్ స్క్వేర్ వాల్యూ. సో దాన్ని డివైడెడ్ బై చేసుకుంటే ఎంత వచ్చింది మనకి 0.95 అనేది వాల్యూ వచ్చింది. ద వాల్యూ ఆఫ్ bxy ఈజ్ ఈక్వల్ టు 0.95. ఓకే అమ్మా, ప్లీజ్ ద 0.95 ద వాల్యూ ఈజ్ subtracting the values in the above equation, x minus x bar is equal to bxy into y minus y bar. The x minus y x bar value is 5, then bxy value is 0.95, the y bar value is 12, right amma? When we have to done the bxy value is 0.95, let's we have to apply in the equation number 1 x on y. రైట్ అమ్మా, మనకి ఇప్పుడు ఏదైతే bxy వాల్యూ వచ్చిందో ఈ bxy వాల్యూని ఎక్స్ మీద వై సమీకరణంలో ప్రతిక్షేపిస్తున్నాము. రైట్ అమ్మా, ఇలా ప్రతిక్షేపించినప్పుడు మనం అక్కడ ఫార్ములా రాసుకుంటున్నాము. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు bxy ఇంటూ వై మైనస్ వై బార్గా రాసుకుంటున్నాము. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ ఈక్వల్ టు 0.95 ఇంటూ వై మైనస్ 12. సో దీన్ని అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తున్నాము. ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0.95y మైనస్ 11.40. ఈ 11.40 ఎలా వచ్చింది అంటే మనకి ఈ 0.95తోని ఒకసారి వైని మల్టిప్లై చేస్తున్నాము, ఒకసారి 12ని మల్టిప్లై చేస్తున్నాము. 0.95y మైనస్ 0.95 12. ఈ 0.95 అనే దాన్ని మనము వైని సపరేట్గా గుణిస్తున్నాము, 12ని సపరేట్గా గుణిస్తున్నాము. అప్పుడు దాని వాల్యూ మనకు అక్కడ వచ్చింది. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0.95y మైనస్ 11.40. దెన్ ఇంకా ముందుకెళ్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.95y మైనస్ 11.4 ప్లస్ 5. ఈ 11.4 మైనస్ 5ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. అంటే ఈ ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ లేని పదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ఒక దగ్గరగా రాసుకుంటున్నాం. దెన్ రైట్ అమ్మా, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.95y మైనస్ 64. ది రిగ్రెషన్ ఈక్వేషన్ ఈజ్ x on y is equal to x is equal to 0.95y minus 6.4 అనేది x on y యొక్క రిగ్రెషన్ ఈక్వేషన్. x on y యొక్క ప్రతిగమన సమీకరణము, ఎక్స్ మీద వై యొక్క ప్రతిగమన సమీకరణము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.95y మైనస్ 6.4 అనేది వచ్చింది. దెన్ ఇప్పుడు the second regression equation is y on x. The formula is y minus y bar is equal to b by x into x minus x bar. రైట్ అమ్మా, రెండవ ప్రతిగమన సమీకరణము y మీద x యొక్క ప్రతిగమన సమీకరణము ఫార్ములా ఏంటి అంటే y మైనస్ y బార్ ఈజ్ ఈక్వల్ టు byx ఇంటూ x మైనస్ x బార్. ఈ వచ్చిన దాన్ని byx ఈజ్ ఈక్వల్ టు సిగ్మా xy డివైడెడ్ బై సిగ్మా x స్క్వేర్ అనేది వస్తే మనకి bxy వాల్యూ అనేది వస్తుంది. రైట్ అమ్మా, అప్పుడు ఈ byx వాల్యూ byx అంటే సిగ్మా xy అంటే ఎంత వచ్చింది మనకి 57 ఉండింది. సో సిగ్మా x స్క్వేర్ అంటే ఎంత వచ్చింది మనకి 60 వచ్చింది. సో సేమ్ ఆన్సర్ 0.95 అనేది మనకి byx ఆన్సర్ కూడా 0.95గానే ఉంది. దెన్ సబ్స్ట్రాక్టింగ్ ద వాల్యూ ఇన్ ది అబోవ్ ఈక్వేషన్స్, మనకి ఏదైతే మనకి bxy వచ్చినప్పుడు సమీకరణంలో ప్రతిక్షేపించినామో ఎగ్జాక్ట్లీ byx వాల్యూ వచ్చినప్పుడు కూడా సమీకరణంలో ప్రతిక్షేపిస్తున్నాము. ఎట్ ది సేమ్ టైం when we have to done the bxy value in the applying the first equation, at the same time the byx value is when we have to done please apply the second equation y on x. So the formula is y minus y bar is equal to byx into x minus x bar. Y minus 12 is equal to 0.95 into x minus 5. సో ఇప్పుడు మనం 0.95తోని సపరేట్గా ఇంటూ చేస్తున్నాం. 0.95x ఇంటూ 0.95y. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది, y మైనస్ y బార్ y minus 12 is equal to 0.95x minus 4.75. The y minus 0.95x minus 4.75 plus 12. ఇక్కడ మనకు వచ్చిన ఈ నెంబర్ ఈవెన్ నెంబర్స్ని అన్నిటిని xyలో లేని నెంబర్స్ అన్నిటిని ఒక దగ్గర రాసుకుంటున్నాము. అప్పుడు మనకి సెకండ్ సమీకరణం వస్తుంది. y is equal to 0.95x plus 7.25. These are the second equation. y is equal to 0.95x plus 7.25. Right amma? The class is over. If you have any doubts, please mention the chat box. ఏమైనా డౌట్లు ఉంటే నాకు చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి అమ్మా.
ఈ కోవిడ్ కారణాలు ఎక్కువగా ఉన్నందున ఈ ఆన్లైన్ క్లాసెస్ అన్నీ ఇలా చేస్తున్నాము. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్, సేఫ్ లర్నింగ్. బీ హ్యాపీ అమ్మా. గుడ్ డే.